ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, క్రైస్తవుని జీవితము రోజువారీ పోరాటము మాత్రమే కాదు, ఆలోచనల దిశ కూడా. మనము సాధించేది ఎంత గొప్పదైనా దాని వెనక ఉన్న ఉద్దేశమే దేవుని దృష్టిలో ముఖ్యమైనది. మనుషులకు కనబడాలనే కోరికతో చేసే కార్యాలు బహుశా మీకు ప్రశంసలు తెచ్చిపెట్టవచ్చు, కానీ పరలోక ఫలితాన్ని ఇవ్వవు. మనకు అనుభవం ఉందని, నేను చేసేదే సరి అయినదని భావించడము కొన్నిసార్లు నిరాశలకు దారితీస్తుంది. ఎందుకంటే మన సొంత నిర్ణయాలు దేవుని చిత్తానికి లోబడకపోతే ఫలితము నిలకడగా ఉండదు. మన బలహీనతలే మన ప్రత్యర్థులు, కానీ లక్ష్య సాధన కొరకు ఉన్న దైవిక ప్రోత్సాహము మనలను బలహీనల నుండి బలవంతులుగా మారుస్తుంది. ఆ ప్రోత్సాహం మన ఉద్దేశాన్ని శుద్ధి చేస్తుంది. మరికొందరు రేపేమి జరుగుతుందో అనే చింతలో ప్రస్తుతం చేయాల్సినటువంటి పనిలో ఏకాగ్రత కోల్పోతారు. మరి ఇంకొందరు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని అనవసర ఆందోళనలో మునిగిపోతారు. ఈ రెండు మన విజయానికి అడ్డంకులు. రేపటి చింత మరియు దేవుని రాజ్యాన్ని వెతకడము, ఇవి రెండు వేరువేరు మార్గాలు. ప్రభువారు బోధించినది స్పష్టముగా ఉంది. ముందుగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు మిగిలినవన్నీ సమయానుసారముగా మీకు కలుగునని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మన కుటుంబము, ఉద్యోగము, వ్యాపారము ఇవి ముఖ్యమైనవే, కానీ వాటికన్నా ముందుగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు జీవితము ప్రత్యేకమవుతుంది. అప్పుడు విజయము ప్రశంసల రూపములో కాదు, దేవుని ఆమోదముగా లభిస్తుంది. ఇట్టి విజయానికి ప్రార్థనే ఆయుధము. ప్రార్థించాం అని చెప్పడము సరిపోదు, జవాబు వచ్చేంత వరకు నిలకడగా ప్రార్థించాలి. మనము ప్రయత్నం చేయాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా నడవాలి. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ఆలోచనలు దేవుని వైపు మళ్లిద్దాం, మన ఉద్దేశాలను పరిశీలిద్దాం. మనము చేసే ప్రతి కార్యంలో ఆయనను ముందుగా ఉంచుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.